హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మన ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి నేను నోటిఫికేషన్ నుంచి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగనే రీజనింగ్, మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది నేను మన ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో నేను పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే కనుక ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేయాలనేటువంటి వీడియో చేయడం జరిగిందనమాట. ఆ వీడియో చూసినటువంటి చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్ని నేను హైలైట్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగిందనమాట. వీటికి సంబంధించినటువంటి నేను అక్కడ ఉన్నటువంటి కస్టమర్ కేర్ నెంబర్ తోటి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందనమాట అండి. ఈ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేసి వారు చెప్పినటువంటి సమాధానాలే మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఎక్కువ మట్టుకు అడిగినటువంటి ఆస్పిరెంట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. పేమెంట్ ఎర్రర్ ప్రాబ్లం, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అలాగనే అసిస్టెంట్ ఎగ్జామినర్, అలాగనే టైపిస్ట్, కాపిస్ట్ అనేటువంటి ఇట్లా మన అప్లికేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే కనుక రెండు చూపిస్తున్నారు అనమాట. అసిస్టెంట్లోనే అంటే జూనియర్ అసిస్టెంట్లోనే మనకి ఎగ్జామినర్ అని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఎస్సీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే వారికి 823 రూపీస్ అంటే 800 అనేటువంటిది పేమెంట్, ఫీజ్ పేమెంట్ కింద, అలాగనే 23 రూపీస్ అనేటువంటిది ఛార్జెస్ కింద అప్లై అవుతుంది అనమాట. సో ఈ 823 రూపీస్ వస్తుందని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది. అంటే ఎస్సీ కేటగిరీ వారికి చూసుకున్నట్లయితే కనుక సింగిల్ ఎగ్జామ్కి వచ్చేసి 400 కదా. సో 823 రూపీస్ పడింది. అసిస్టెంట్, అదే రకంగా ఎగ్జామ్ రెండింటికి కలిపి మన ఎగ్జామ్ రాస్తున్నాం అనేటువంటిది. అలాగనే ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి, అలాగనే 2025 ఎన్సీఎల్ సరిపోతుందా, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఎన్సీఎల్ అనేటువంటిది 2025 సరిపోతుందా, కొత్త తీసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. అలాగనే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా. మెయిన్ కంటెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం మల్టిపుల్ ఎగ్జామ్స్, మల్టిపుల్ పోస్టులకి మనం అప్లై చేసుకున్నాం కదా. సో మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసుకున్నటువంటి మనకి అంటే మల్టిపుల్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒకటే ఉంటుందా, లేకపోతే మల్టిపుల్ పోస్ట్ చేసినటువంటి వారు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలా, ఒకవేళ రాయాల్సి ఉంటే కనుక అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా నేను వారిని అడగడం జరిగింది అనమాట. సో ఈ 5 క్వశ్చన్స్ వచ్చేసి మీ డౌట్స్ అనమాట అండి. 6th వచ్చేసి నా డౌట్ అనమాట. సో దీనిని నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారు సావధానంగా ప్రతి దానికి సమాధానం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. వారు చెప్పినటువంటి దానిని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు పొందుపరుస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫీ పేమెంట్, చాలా మట్టుకు ఆస్పిరెంట్స్ చూసుకున్నట్లయితే కనుక అడిగేటువంటి డౌటే ఫీ పేమెంట్ అనమాట. సో ఈ ఫీ పేమెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వారు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఈ వన్స్ మన ఏపీ హైకోర్టు సంబంధించినటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే 30th మార్చిన మనకి స్టార్ట్ అయింది. సో వన్స్ 30th మార్చి స్టార్ట్ అయిన తర్వాత 10 o'clock నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో అప్పటికి చూసుకున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అంటే ఎట్ ఎ టైంలో ఎక్కువ మంది పోస్ట్కి అప్లై చేసుకున్నారనమాట. ఎక్కువ మంది పోస్ట్కి అప్లై చేసుకునేసరికి ఫీ పేమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఆ సర్వర్ అనేటువంటిది బిజీ అయిపోయిందంట. బిజీ అయిపోవడం తోటి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేటువంటి వారు ఒకటేసారి ఆ సర్వర్ని యూజ్ చేయడంతో, పేమెంట్ సర్వర్ యూజ్ చేయడంతో ఈ సర్వర్ ప్రాబ్లం అనేటువంటిది వచ్చిందనమాట అండి. అయితే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఏ విధమైనటువంటి గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒకవేళ పేమెంట్ అయిపోయినట్లయితే కనుక, మీ దగ్గర నుంచి మనీ అనేటువంటిది కట్ అయిపోయినట్లయితే కనుక, ఒకవేళ మీకు వస్తే కనుక డైరెక్ట్ మీరు నెక్స్ట్ వెళ్ళేసి మీరు ప్రింట్అవుట్ అనేటువంటి తీసుకోవచ్చు అనమాట. అంటే మీ టోటల్ అప్లికేషన్ అనేటువంటిది విత్ మన ఫీ పేమెంట్తో సహా మీరు తీసుకోవచ్చు అనమాట. సో మనీ అనేటువంటిది డైరెక్ట్ కొన్ని రోజుల తర్వాత మీకు అది ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది. అంటే పేమెంట్ ప్రాసెస్ అనేటువంటి సక్సెస్ అయిపోయింది అన్నట్లుగా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, ఇట్లా 2 పోస్టులకు కలిపి మనం అప్లై చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటారు. అయితే ఎగ్జామినర్ కూడా ఉంది. అయితే టైపిస్ట్, కాపిస్ట్ ఇట్లా 2 పోస్టులు అనేటువంటిది ఉందన్నమాట. అంటే నువ్వు సింగిల్ పోస్ట్కి అప్లై చేసుకున్నా కానీ రెండింటికి అప్లై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి ఒక పోస్ట్కి వచ్చేసి 400 రూపాయలు. అదర్ దెన్ అంటే ఎస్సీ ఎస్టీ వీరికి చూసుకున్నట్లయితే కనుక 400. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 800 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అనేటువంటి అతను అసిస్టెంట్ దానికి, లేకపోతే అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ దానికి అప్లై చేసుకున్నారు. సో ఇప్పుడు అసిస్టెంట్ దానికి అప్లై చేసుకున్నారు అనుకోండి, వీరి యొక్క ఫైనల్ పేమెంట్ వచ్చేసరికి 423 రూపీస్, అంటే విత్ సర్వీస్ ఛార్జెస్ తోటి 423 రూపీస్ కావాలి. కానీ వాళ్ళు పే చేస్తుంటే వాళ్ళకి 823 రూపీస్ అనేటువంటిది వస్తుందంట. సో ఈ 823 రూపీస్ వస్తుంది కాబట్టి ఇది
2 పోస్టులకు కలిపి మనం అప్లై చేసుకుంటున్నామా? లేకపోతే సింగిల్ పోస్ట్‌కి అప్లై చేసుకుంటున్నామా? అని చెప్పేసి ఒక యాస్పిరెంట్ నన్ను అడగడం జరిగిందనమాట అండి. వారి క్వెషన్ నేను ఇక్కడ వాళ్ళని అడగడం జరిగిందనమాట. సో, వారు చెప్పిందేంటంటే, ఇప్పుడు మీకు 2 పోస్టులకి సంబంధించి చూపిస్తున్నారు కాబట్టి, మాక్సిమం 2 పోస్టులకి అది అప్లై అవుతుందనమాట అండి. సో, దాన్ని బట్టి మీకు ఫీస్ పేమెంట్ అనేటువంటిది జరుగుతుంది. యూజువల్‌గా అయితే ఎస్సీ క్యాండిడేట్‌కి అయితే ₹400 అనేటువంటిది ఉంటుంది. అదర్ దెన్ ఎస్సీ జనరల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే గనుక ₹800 ఉంటుంది కాబట్టి, మిగతా చార్జెస్ వచ్చేసి ₹23 అనేటువంటిది ₹1000 లోపు ₹23 చార్జెస్ అనేటువంటిది ఉంటుంది. సో, ₹823 పడుతుందంటే మీకు అసిస్టెంట్ అదే రకంగా ఎగ్జామినర్ లేకపోతే టైపిస్ట్‌కి కాపీస్ సంబంధించిన రెండిటికి కంపల్సరీగా సంబంధించినటువంటి 2 పోస్టులకి మీరు అప్లై చేసుకుంటున్నట్లుగా అది వస్తుందన్నట్లుగా అందులో వారి వివరణ తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనుక చాలామంది ఆస్పిరెంట్స్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారు. ఓపెన్ డిగ్రీ చేసుకున్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ లేదు, డైరెక్ట్‌గా డిగ్రీ చేసినటువంటి వారిని అడగడం జరిగింది కాబట్టి ఓపెన్ డిగ్రీ చేసుకున్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోలేరు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో, ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ కాదు. ఒకవేళ మీరు ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు 10th క్లాస్ అయినా కానీ మీరు నార్మల్ అనే చదువుంటారు కదండీ. అంటే రెగ్యులర్ మోడ్‌లో చదువుంటారు కదా! 10th క్లాస్ మీరు రెగ్యులర్‌లో చదివినా గానీ 10th క్లాస్ బేస్ మీద కూడా మీరు ఎగ్జామ్స్ ఉన్నాయి. లేకపోతే ఇంటర్మీడియేట్ బేస్ మీద కూడా ఉన్నాయి కాబట్టి, సో, మీరు దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు అంటే ఓపెన్ డిగ్రీ చేశాను కాబట్టి ఓన్లీ ఓపెన్ డిగ్రీకే రాసుకుంటానని చెప్పేసి మీరు అనుకోకుండా, అదర్ దాన్ దట్ మీకు ఓపెన్ డిగ్రీ కాకుండా ఇంటర్మీడియేట్ బేస్ గాని, 10th క్లాస్ బేస్ మీద కూడా మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి నేను చేసినటువంటి వీడియోని ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో చూసుకొని దానికి సంబంధించి మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అదర్ దెన్ ఓపెన్ డిగ్రీ మీరు మిగతా దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఛాన్స్ అనేటువంటిది మీరు పోగొట్టుకోమాకండి. ఎందుకంటే డైరెక్ట్‌గా హైకోర్ట్ జాబ్స్ అనమాట అండి. చాలా రేర్‌గా వచ్చేటువంటి పోస్టులు మనకి రిలీజ్ చేశారు కాబట్టి కంపల్సరీగా మీరు ఎంత మట్టుకు ఛాన్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది హైకోర్ట్ జాబ్స్ అండి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్ కాదు. డిస్ట్రిక్ట్ అంటే ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ కాదు. హైకోర్ట్ జాబ్స్ అనమాట. హైకోర్ట్స్ అంటే చాలా మంచి ప్రియారిటీ ఉన్నటువంటి జాబ్స్, మీకు మంచి రెస్పెక్ట్ కూడా ఉన్నటువంటి జాబ్స్ అనమాట అండి. సో, కంపల్సరీ మిస్ చేసుకోకండి. ఒకవేళ మీరు ఓపెన్ డిగ్రీ చేసినట్లయితే గనుక ఇది చూసుకోండి. లేకపోతే మీరు ఒకవేళ 10th క్లాస్ లేకపోతే ఇంటర్ అనేటువంటిది రెగ్యులర్ మోడ్‌లో చేసినా గానీ ఆ రెగ్యులర్ మోడ్‌లో ఉన్న సర్టిఫికేట్ బేస్ ఆ ఎలిజిబిలిటీ క్రైసిస్ మీదన్నా మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనుక 2025 ఎన్‌సీఎల్ సరిపోతుందా? ఎన్‌సీఎల్ అనేటువంటిది చూసుకున్నట్లయితే గనుక ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ అయ్యేటువంటిదనమాట అండి. సో, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ 2025 జాన్వరిలో తీసుకున్నారు. నాకు ఒక యాస్పిరెంట్ నాకు కామెంట్‌లో అడిగారనమాట. 2025 జాన్వరిలో తీసుకున్నటువంటి ఎన్‌సీఎల్ ఇప్పుడు సరిపోతుందా? లేకపోతే కొత్తది తీసుకోవాలని చెప్పేసి అడిగారనమాట. ఒకవేళ మీరు 2025 జాన్వరిలో మీరు తీసుకున్నట్లయితే గనుక 2026 జాన్వరి మంత్ తోటి మీ ఎన్‌సీఎల్ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. మరలా మీరు దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మీరు 2026 సంబంధించినటువంటి జనవరి కానీ, ఫిబ్రవరి నుంచి కానీ మీరు మళ్ళీ ఎన్‌సీఎల్ తీసుకున్నట్లయితే గనుక అది మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. కానీ 2025 ఎన్‌సీఎల్ జాన్వరి ఎన్‌సీఎల్ అనేటువంటిది సరిపోదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అండి. వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు తెలపడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ డిప్లొమా చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఇంటర్ బేస్ మీద పెట్టుకోవాలా ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగిందనమాట అండి. అయితే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కంపల్సరీ డిగ్రీ అనేటువంటిది చేస్తారు. లైక్ డిగ్రీ అంటే వాళ్ళు బీటెక్ ఓరియంటెడ్‌గా చేస్తారు కాబట్టి, సో, దాంట్లో మీరేమైనా చేశారా? ఒకవేళ డిప్లొమా ఓరియంటెడ్ చేస్తూ మీరు బీటెక్ చేసినట్లయితే గనుక, సో, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ డిగ్రీ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ డిప్లొమా మీద మీరు ఇంటర్వ్యూకి దానికి మీరు అప్లై చేసుకోలేరని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగిందనమాట అండి. ఇది వాళ్ళు తెలిపినట్టుదనమాట. సో, డైరెక్ట్ ఇంటర్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు. అయితే బీటెక్ డిప్లొమా చేసిన వాళ్ళు త్రూ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక బీటెక్ కింద వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది వారికి ఇయ్యొచ్చు. ఆ బేస్ మీద అంటే దాని కేటగిరీస్ మీద తీసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి కస్టమర్ కేర్ వారు తెలపడం జరిగిందనమాట అండి. ఇంకోటి ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది ఆస్పిరెంట్స్‌లో మీరు అడగకపోయినా కానీ మీలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకున్నా. ఇప్పుడు సపోజ్ నేను అసిస్టెంట్ పెట్టుకుంటే ఎగ్జామినర్ కూడా కండక్ట్ అయిపోయింది. సో, అసిస్టెంట్ ఎగ్జామినర్ రెండిటికి కండక్ట్ అయిపోయిన తర్వాత లేదు ఒక పర్సన్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటువంటిది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అప్లై చేసుకున్న తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అప్లై చేసుకున్న తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలా? ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలా? లేకపోతే సింగిల్ ఎగ్జామ్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుందా? ఇది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్.
చాలా మందిలో ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే యూజువల్‌గా ఒక పర్సన్ వచ్చేసి మల్టిపుల్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు అన్న తర్వాత యాస్పిరెంట్స్‌లో ఉన్నటువంటి ఆశ ఎట్లుంటుందంటే అన్ని పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో, ఒక దాంట్లో కాకపోయినా గానీ, ఒక దాంట్లో అన్నా గానీ మనం జాబ్ తెచ్చుకునేటువంటి మనకి ఇది ఉంటుంది కాబట్టి జాబ్ తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ దానికి అప్లై చేసుకుంటారు. అయితే మల్టిపుల్ పోస్ట్‌కి అప్లై చేసుకున్న తర్వాత మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేటువంటిది రాయాలా? లేకపోతే సింగిల్ ఎగ్జామ్ రాయాలా? అనేటువంటిది డౌట్. అయితే ఈ డౌట్ చూసుకున్నట్లయితే గనుక నేను ఆ కన్సర్న్ పర్సన్‌ని మన కస్టమర్ కేర్ పర్సన్ అడిగిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పటి వరకు ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడున్నటువంటి యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనుక నేను మాట్లాడింది 2 ఏప్రిల్. మేబీ ఈ వీడియో అనేటువంటిది మీకు 3 ఏప్రిల్‌లో మీకు అప్‌లోడ్ అవుతుంది. సో, 2 ఏప్రిల్ నేను ఈవినింగ్ సెషన్స్‌లో వాళ్ళతో మాట్లాడడం జరిగేదనమాట. సో, వారితో మాట్లాడి నేను వీడియో చేయడంలో కొంచెం టైం అయింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనుక మల్టిపుల్ పోస్టులకి మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయా? లేకపోతే సింగిల్ ఎగ్జామ్ ఉందనేటువంటి దానికి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, యాజ్ పర్ నాలెడ్జ్ అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనుక ఓన్లీ మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అలాగనే మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వర్క్ మాత్రమే వీరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. వీరి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ చూసుకున్నట్లయితే కనుక అకార్డింగ్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ పర్పస్ ఫీకి సంబంధించినటువంటి లేకపోతే అప్లై చేసుకునేటప్పుడు మేము కలిగేటువంటి ఏదైతే డౌట్స్ ఉంటాయో వాటి బేస్ మీద మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి కస్టమర్ కేర్ అనేటువంటిది వర్క్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేటువంటిది వీళ్ళ దగ్గర లేదంటండి. అంటే అందరికీ కలిపి ఒకటి ఎగ్జామ్ పెడతారా? లేకపోతే మల్టిపుల్ పోస్ట్‌కి మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెడతారా? లైక్ అసిస్టెంట్‌కి ఒకరోజు, ఎగ్జామినర్‌కి ఒకరోజు. సో, ఇట్లా మల్టిపుల్ టైమ్స్‌గా పెడతారా? లేకపోతే అందరికీ కలిపి ఒకటే ఎగ్జామ్ పెడతారా? సో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వారి దగ్గర లేదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. యాజ్ ఆఫ్ ఒకవేళ వాళ్ళకి ఫర్దర్ తెలిస్తే గనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వాళ్ళు చెప్తానన్నారు. లేకపోతే డైరెక్ట్‌గా మనకి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి దాంట్లో మనకి వెబ్ నోట్ గానీ, లేకపోతే ఏమన్నా పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది వస్తాయని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో, ఇది ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి నేను వీడియో చేసిన దానికి మీరు ఇచ్చినటువంటి క్వెషన్స్, దానికి నేను కస్టమర్ కేర్ దగ్గర తీసుకున్నటువంటి సమాధానాన్ని మీకు తెలియపరుస్తూ వీడియో చేయడం జరిగిందనమాట అండి. ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ నా దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్‌గా డిలే అనేటువంటిది రావచ్చండి. అంటే మీరు క్వెషన్ అడిగిన వెంటనే నేను ఏదో ఒకటి మీకు ఇచ్చినటువంటి కమెంట్‌కి బేస్ చేసుకొని నాకు ఐడియాలజీలో ఉన్నటువంటి దాన్ని ఆ కమెంట్ కింద మీకు ఆన్సర్‌లో మీకు పొందుపరచొచ్చు. కాకపోతే అట్లా పొందుపరచడం ద్వారా మీకు అంటే ఒకవేళ అప్లికేషన్ చేసేటువంటి వాళ్ళు నేను చెప్పిన బ్యాడ్ రీజన్ బట్టి మీరు అప్లికేషన్ అనేటువంటిది మీరు పోగొట్టుకోవచ్చు. సో, దాన్ని నేను అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి నేను ఏదైనా గానీ మీరు ఏ క్వెషన్ మీరు నాకు ఏ కమెంట్ అడిగినా గానీ దానికి సంబంధించినటువంటి ఒకవేళ నాకు టోటల్‌గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ ఉన్నట్లయితే గనుక దాన్ని వెంటనే నేను మీకు రిప్లై అనేటువంటిది ఇస్తాను. ఒకవేళ నా దగ్గర నుంచి రిప్లై అనేటువంటిది లేట్ అవుతుందంటే గనుక నేను కస్టమర్ కేర్‌ని కనుక్కుంటాను. కస్టమర్ కేర్ వారికి ఫోన్ చేసి ఆ ఫోన్‌లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని నేను మీకు వీడియో బేస్ కింద చెప్తాను. అంతేకాని నేను డైరెక్ట్‌గా నాకు ఇష్టం వచ్చినటువంటి సమాధానం అనేటువంటిది నేను మీకు చెప్పననమాట అండి. చాలామందికి డౌట్ రావచ్చు. అయితే మీరు కస్టమర్ కేర్‌తో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ దాన్ని మీరు ఇప్పుడు వీడియో ఎందుకు చేసుకోవడం అండి? డైరెక్ట్‌గా ఇచ్చిన కామెంట్ కింద మీరు రిప్లై చేస్తే సరిపోతుంది కదా! అని చెప్పేసి చాలామంది అడగొచ్చు. అయితే మీలాగే చాలామంది యాస్పిరెంట్స్ ఉంటారండి. వారికి అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడో చూస్తుంటారు. సో, నేను ఈ వీడియో చేసిన ద్వారా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే గనుక ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర రెక్టిఫై అయిపోతుంది. సో, వారు మళ్ళా వేరే వాళ్ళని రీచ్ అవ్వడానికి కస్టమర్ కేర్ రీచ్ అవ్వడానికి వారికంత టైం కూడా పట్టదనమాట. సో, వీడియో చూసుకొని వాళ్ళు ఏదైతే డౌట్ ఉన్నా గానీ వాళ్ళు చేసేసుకోవచ్చు. సో, ఈ రకంగా మీ యొక్క క్వెషనే మల్టిపుల్ మెంబర్స్‌కి అదే క్వెషన్ వచ్చినట్లే అదే డౌట్ రైజ్ అవుతే గనుక ఈ వీడియో అనేటువంటిది వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుందనేటువంటి నేపథ్యంతో వీడియోస్ అనేటువంటిది చేయడం జరుగుతుందనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది నేను మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు
ఆన్సర్ తెలిస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఆన్సర్ వెంటనే ఇస్తాను. లేకపోతే కస్టమర్ కేర్ తోటి కన్సల్ట్ చేసిన తర్వాతే మీకు రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. సో ఇదనమాట అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీరు ఇంకా మన ప్లేలిస్ట్ అనేటువంటిది ఏపీ హైకోర్టు ప్లేలిస్ట్ అనేటువంటిది మీరు ఇంకా చూడనట్లయితే కనుక వెంటనే చూడండి. అందులో మీకు రెగ్యులర్ వీడియోస్ అనేటువంటిది ఒక 1-2 డేస్ నుంచి నేను మీకు రెగ్యులర్ వీడియోస్ అనేటువంటిది షార్ట్స్ అయినా కానీ నేను మీకు పొందుపరుస్తాను. అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.